కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నోటి మాటల ఫలం అన్న అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. దేవుని నోటి మాటలు ఎంతో బలమైనవిగా మనం చూస్తాం. ఆయన ఏది పలికినా జరిగినట్లుగా మనం వాక్యంలో చూడగలం. సృష్టి ప్రారంభంలోనే ఆదికాండం 1:3 దేవుడు పలికిన మాట ఏమిటంటే, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. లేనిది కూడా దేవుడు పలికితే కలిగినాయి. ఆ విధంగా 6 రోజులు దేవుడు పలుకుతానే ఉన్నాడు. దాని వలన సృష్టి అంతా కూడా కలిగింది అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని మాటలు ఎంతో శక్తివంతమైనవని మనం గుర్తిస్తూ ఉన్నాం, తెలుసుకుంటా ఉన్నాం. యెషయా ప్రవక్త ద్వారా తెలియచేయబడినటువంటి మాట ఏమిటంటే, 45:23 లాస్ట్లో, నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుని నోట నుండి వచ్చిన ఏ మాట అయినా సరే వ్యర్థము కాదు, జరిగి తీరుతుంది అన్న సత్యము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏది అంటే అది జరిగి తీరుతూ ఉంది. అందుకనే శతాధిపతి యేసు ప్రభువు వారితో ఏమంటాడంటే, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్తాడు. 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. నువ్వు మాట సెలవిచ్చినప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పాడు. యేసు ప్రభువారు సెలవిచ్చాడు. ఆ గడియల్లోనే అతని దాసుడు స్వస్థత పొందినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మాటలు శక్తివంతమైనవి. దేవుడు ఏదంటే అది జరిగి తీరుతుంది. ఇందులో ఏ అవకాశం లేదు కదా. కీర్తనలో కూడా దేవుడు తన వాక్కును పంపి బాగు చేయును అని కూడా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి యేసు ప్రభువారు శిష్యులు బయలుదేరి వెళ్తూ ఉంటే వారికి దారిలో అంజూరపు చెట్టు ఒకటి కనపడింది. దానికి ఆకులు ఉన్నవి కానీ పండ్లు లేవు. అయితే అది సీజన్ కూడా కాదు. 21వ అధ్యాయం మత్తయి సువార్త 19వ. ఇక మీదట ఎన్నటికీ కూడా నువ్వు కాయకుందువుగాక అన్నాడంతే మాట. తక్షణమే ఆన్ ద స్పాట్ చెట్టు ఎండిపోయింది. దేవుని మాట అంత శక్తివంతమైంది. దేవుడు ఏదంటే అది జరిగి తీరుతుంది. ఆ సత్యాన్ని ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మానవుల్ని కూడా తన స్వరూపంలో చేసుకున్నాడు. మానవుని మాటలకు కూడా శక్తి ఉంది. అందుకనే మానవుని దయ కూడా కావాలి అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు అధికారం కూడా ఇచ్చాడు. వారి మాటలు రూఢీపరుస్తానని కూడా చెప్పాడు. కాబట్టి మన మాటలు కూడా జరుగుతాయి. ఆ సత్యము మనం చూద్దాం. నిర్గమాకాండములో 4వ అధ్యాయం 15వ.
దేవుడు మోషేతో చెబుతున్నాడు, ఆ నీ నోటికి నేను తోడై ఉంటాను అని చెప్పాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నీ వంటి ప్రవక్తను వారి కొరకు కూడా పుట్టిస్తానని కూడా లేఖనాల్లో మనం చూడగలం. ద్వితీయోపదేశకాండం చూడండి, 18వ అధ్యాయము 18వ వచనం. నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు ఉంచెదను. ఇది ఎవరి గురించి ప్రవచించబడిన ప్రవచనం, పలకబడిన మాటలు. మోషేతో చెప్తున్న మాట, నీలాంటి ప్రవక్తను నేను పుట్టిస్తాను, ఆయన నోట నా మాటలు ఉంచుతాను, ఆయన ఏది పలికితే అది జరుగుతుంది. ప్రవక్తను పుట్టిస్తాను. ఎవరి గురించి మాటలు? యేసు ప్రభు వారి గురించి. యేసు ప్రభు వారు ప్రవక్త. మీరు చెప్తున్నారు కదా, యేసు ప్రభు వారి గురించి ఈ ప్రవచనం రాయబడింది, పలకబడింది అని మీరే చెప్పారు కదా, మంచిదే. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, యేసు ప్రభు వారు ప్రవక్త? డౌట్గా చూస్తారేంద్రా? నీ పిల్లలు చల్లగుండా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనం. జనసమూహము యేసు ప్రభువారు చేస్తున్నటువంటి ఆశ్చర్యమైన క్రియలను చూచి వాళ్ళు అంటున్నారు, ఈయన నజరేతు వాడగు, గలిలియాలోని నజరేతుడగు ప్రవక్త యేసు అని చెప్పారు. అందుకని ఆయన గద్దిస్తే సముద్రపు పొంగులు అణిగినాయి, తుఫాను నిమ్మలమైంది అని ఏది చెబితే అది జరిగింది. యేసయ్య నోట దేవుని మాటలు ఉన్నాయి. మానవుడిగా పుట్టినా కూడా ఆయన దైవ సంభూతుడు కనుక ఆయన గురించి చెప్పబడిన మాటల్లో ఆయన ప్రవక్త అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన చచ్చిపోయిన వారిని సైతం లేచి వచ్చారు. ఆ మాటకి అంత శక్తి ఉంది. యేసు ప్రభు వారు వస్తూ ఉంటే ఒక పిల్లగాడిని పాడి మీద పట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. నాయూను అనే విధవరాలి కుమారుడు. ఆమె ఏడుస్తూ ఉంటే ఏడవద్దని చెప్పి యేసు ప్రభు వారు ఆ పిల్లవాడున్న పాడిని ముట్టి, అమ్మా 7వ అధ్యాయం 15 చదువమ్మ. లూకాసు వార్త. చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నానని యేసు ప్రభు వారు అన్నారు. చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలో శక్తి ఉంది. యేసయ్య మాటలు జీవం కలిగిన మాటలు అని చెప్పటమే కాదు, దాన్ని నమ్మాలి మీరు. దేవుని మాటలు ఎంత శక్తివంతమైనవో, మాటల్లో ఎంత పవర్ ఉంటుందో మీరు గమనించాలి. కాబట్టి ఆ నోటి మాటల ఫలం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పొందుతారని వాక్యంలో మనం చూస్తాం. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం, 12వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట చూద్దాం. నోటి ఫలము చేత, మన నోటికి ఫలం ఉంది, నోటి ద్వారా ఫలం ఉంది. ఆ సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ విధవరాలి కుమారుణ్ణి బ్రతికిచ్చాడు. అప్పుడు అక్కడున్న జనాంగం చూసిన వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే మనల్లో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరాడు అని అనుకున్నారు.
యేసు ప్రభువారు ప్రవక్త. మోషేతో పలకబడినటువంటి దేవుడు చెప్పిన ప్రవక్త యేసు ప్రభువారే. రోజు వింటారు, మర్చిపోతారేరా. యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత సమాధిలో నుండి ఎమ్మై గ్రామం ప్రజలతో కలిసి వచ్చాడు. వారిలో క్లియోఫా అని ఒక ఆయన ఉన్నాడు వచ్చిన మనుషుల్లో. ఆయన ఏమి చెప్పాడంటే, ఎవరి గురించి అయ్యా ఈ గొడవ, ఏం జరిగింది అని యేసు ప్రభువారు వాళ్ళతో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే, వారిలో ఉన్న క్లియోఫా అన్న ఆయన ఏం చెప్పాడంటే, 24వ అధ్యాయము లూకా సువార్త 18వ వచనం. ఏంటండి, మీరు కూడా యెరూషలేములో ఉన్నారు కదా, మీకు తెలియదా అయ్యి? ఏంటయ్యా ఏం జరిగింది అని యేసు ప్రభువారు అడిగాడు. యేసు ప్రభువారి గురించిన సంగతులే. ఆయన క్రియల్లోనూ మాటల్లోనూ వాక్యములోనూ శక్తి కలిగిన ప్రవక్త అని చెప్పాడు. డౌట్ తీరిందంటారా? ఇంకేమైనా డౌట్ ఉందా? శక్తి కలిగినటువంటి ప్రవక్త ఆయన. సమరయ స్త్రీ ఏం గమనించింది, ఏం గ్రహించింది? సమరయ స్త్రీకి కోసం కూర్చున్నాడు యాకోబు బావి దగ్గర ఎండవేళప్పుడు. ఆమె వచ్చి నాకు మాట్లాడాడు కదా, ఆ విషయాలు తెలిసి చెప్పిన తర్వాత ఆమె ఏమి గ్రహించింది? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, 19. నాకు పెనిమిటి లేడని చెప్పినప్పుడు ఆయన 5 పెనిమిట్లు ఉన్నారు కదమ్మా, ఇప్పుడు ఉన్నవాడు కదా నీ పెనిమిటి కాదులే అన్నప్పుడు అర్థమైపోయింది. అన్ని విషయాలు ఎలా తెలుస్తాయి? ప్రవక్తలకు తెలుస్తాయి. కాబట్టి ప్రవక్తవని గ్రహించింది ఆమె. యేసు ప్రభువారు ప్రవక్త అని గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత, పెంతెకోస్తు రోజు జరిగిన తర్వాత పేతురు గారు నిలబడి చెప్పే సమయంలో యేసు ప్రభువారు గురించి ప్రకటించాడు కొన్ని మాటలు. 3వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం, అదే సింగారం అనే దేవాలయం దగ్గర పుట్టుకుంటువాడు స్వస్థత పొందిన తర్వాత జరిగినటువంటి విషయాల్లో పేతురు మాట్లాడిన 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలం ఉందని దేవుడు అన్ని చెప్పుకుంటూను వచ్చాడు తన ప్రవక్తలతో. అప్పుడు వరకు ఆయన పరలోకంలోనే ఉన్నాడు. మోషేతో చెప్పిన మాట ఇదే. మోషే ఏమన్నాడు? నాలాంటి సహోదరులో నుంచి ఒక ప్రవక్తని మీకోసం పుట్టిస్తాడని మోషే పలికాడే, ఆయనే యేసు ప్రభువారు అని పేతురు గారు చెప్పాడు. ఇప్పుడు అది ఓకేనా? మంచిది, వందనాలు. వాక్యాన్ని రోజు చదువుతారా, మీరు రోజు వింటారు, గుర్తుంచుకోండిరా. ప్రసన్న ఒకటే చెప్పింది. సరే, మంచిది. దేవుడు తన సేవకులను ప్రవక్తలుగా, ప్రవక్త అంటే ఏంటి? పంపబడిన వాడు దేవుని చేత. అపోస్తులన్నా కూడా అదే అర్థం వస్తుంది. వాళ్ళకి దేవుడు కొన్ని అధికారములు కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. శిష్యులైన వారికి కూడా యేసు ప్రభువారు కొన్ని అధికారాలు ఇచ్చి పంపాడు. ఆ సంగతి కూడా మనకు తెలుసు.
దేవుడు అన్నాడు యెషయా గ్రంథంలో, మీ అందరికీ తెలుసు, 44 అధ్యాయం 26 వచనం, నేనే నా సేవకుల మాట రూఢీపరుచుదును. దేవునికి స్తోత్రం. అందుకని సేవకులు పలికితే జరిగి తీరుతుంది. ఎందుకనంటే దాన్ని దేవుడు రూఢీపరుస్తాడు. అందుకని గబ్బాలను తొందరపడి సేవకులు కూడా మాట్లాడకూడదు, మేము కూడా తొందరపడి అనకూడదు. ఎన్నిసార్లు ఇసిగిపోతే తప్ప గబ్బాలన మాట రాదు. కానీ సామాన్యంగా ఏ మాట పడితే ఆ మాట మేము మాట్లాడడం. కారణం ఏమిటంటే దేవుడు దాన్ని రూఢిపరుస్తాడు. ఆ విషయం కదా. సమూయేలు కూడా ప్రవక్తేనా? ప్రవక్తే. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, సమూయేలు పెద్దవాడైన తరువాత దేవుడు తోడుగా ఉన్నాడు కనుక సమూయేలు మాటల్లో ఏదియో తప్పిపోలేదు. ప్రవక్త కాబట్టి ఆయన ప్రవక్తగా స్థిరపడిపోయాడు జనాల్లో. అని ఏది చెబితే జరుగుతుంది ఆయన ముందుగానే చెప్పేవాడు. అవి జరగబోయే వాటిని కూడా చెప్పగలడు. దీర్ఘదర్శి కూడా అంటారు. కాబట్టి దేవుడు అలా మాటలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఏలియా కూడా ప్రవక్తేనా? ఏలియా ప్రవక్తే. అహాబు రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు, ఈ సంవత్సరం నా మాట చొప్పున మంచైనా సరే వర్షమైనా సరే కురవద్దు. ఎంత డేరుగా రాజు ముందు చెప్పాడంటే ఏలియా. తిష్బీడు 17వ అధ్యాయం 18వ అధ్యాయం 17:1 చూడండి. రాజులు మొదటి గ్రంథం. దేవుడి మీద సాక్ష్యం ఒట్టే చెబుతున్నా, నా మాట, దేవుడి మాట కాదు ఇక్కడ, నా మాట చొప్పున మంచైనా సరే వర్షమైనా సరే ఈ సంవత్సరం కురిసే ప్రసక్తి లేదన్నాడు కదా. దేవుడు దాన్ని రూఢీపరిచాడు. తర్వాత మళ్ళీ వర్షం కోసం 3.5 సంవత్సరాలు గడిచింది. 1 సంవత్సరమే కాదు, 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా అహాబు దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదిగో వర్షం రాబోతుందే, నువ్వు తడిసిపోతావేమో, రథం ఎక్కెళ్ళు, యెజ్రెయేలుకెళ్ళు అన్నాడు. అరే 3.5 సంవత్సరం అంటే వర్షాలు లేవు, ఇప్పుడు వర్షం వచ్చింది అంటావేంద్ర అని అనుకున్నాడు. ఈయన కొండ మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయం 44 వచనం చూద్దాం. ప్రార్థన చేసినప్పుడు అస్తమంత మేఘము ఎక్కి వచ్చి మళ్ళా వర్షం వచ్చింది, వెళ్ళలేవు, ప్రయాణం చేయలేవు, రథం సిద్ధపరచుకోమని చెప్పు పంపించాడు పనివాళ్ళు. ఆకాశం అంతా మేఘాలు కమ్ముకున్నాయి, మోపైన వర్షం కురిసింది కదా. నిజంగా దేవుడు రూఢీపరిచాడు. కాబట్టి మన మాటలు, దేవుని నమ్ముకున్న బిడ్డల మాటలు జరుగు తీరుతాయి. ఉన్న విషయం ఎందుకంటే ఈ వాక్యము మన దేవుడు చూపించింది. మనకు తెలియక పాపంలో ఏ మాట పడితే ఆ మాట బిడ్డలను అంటున్నాం. బాగున్నప్పుడేమో మంచిగానే ఉంటుంది, చిన్నగా కొంచెం కోపం తెప్పిస్తే ఈ మాట అనొచ్చా అనకూడదా బిడ్డని అన్న ఇంగితాన్ని కోల్పోయి మాట్లాడేస్తున్నారు. కోపానికి తగ్గట్టుగా ఆ మాటల ఫలితాలు తర్వాత హృదయాన్ని కోస్తున్నాయి, కడుపు కోత గురవుతున్నాయి.
కాబట్టి మాటలు జాగ్రత్త. నోరు అదుపు మాట పొదుపు అని. ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే జీవ మరణాలు 18 అధ్యాయం అనుకుంటా, సామెతలు 21 వచనంలో ఉంటుంది. జీవ మరణాలు నాలుక వశము. నాలుక వశంలో ఉన్నాయి. అందుకని నాలుకతో ఎలా పడితే అలా మాట్లాడవద్దు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఇర్మియాతో దేవుడు అంటాడు, 1 అధ్యాయం 9వ వచనములో, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నా. దేవుడు ప్రవక్త నోట దేవుని మాటలు ఉంచితే ఏమేమి చేయొచ్చు? వెల్లగించొచ్చు, ఎరగొట్టొచ్చు, నశింప చేయొచ్చు, పడదొయ్యొచ్చు, కట్టొచ్చు, నాటొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంత పవరు ఆ నాలుగుకి దేవుడిచ్చాడు. మీరు కట్టుకుంటారా, నాశనం చేసుకుంటారా? నిజంగా మీ కోపాలు ఎందుకు వస్తుందో అంత కోపం నాకు అర్థం కావటం లేదు. 9 మాసాలు మోసిన బిడ్డల మీద కూడా ఏమి జాడిస్తున్నారు. ఒక బెత్తం జాడిచ్చినా పర్లేదు, కానీ 4 జాడించమాకండి. ఇది ఎంత ప్రమాదకరమో అన్న సత్యము ఈరోజు మీరు తెలుసుకోవాలి. ఏమ్మా, మనం ఆశీర్వాదం పలికితే ఆశీర్వాదమే వస్తుంది, శాపం పలికితే శాపమే వస్తుంది. ఇక దేవుణ్ణి నమ్మనటువంటి అన్య జనాంగం కొన్న విశ్వాసం కూడా దేవుణ్ణి నమ్మిన బిడ్డల్లో ఉండటం లేదు. వాళ్ళు అంటారు, తదాస్తు దేవతలు ఉన్నారా, మీరు అన్నది తదాస్తు అంటే అయిపోయినట్టే సంగతి. వాళ్ళన్నా భయపడుతున్నారు. దేవుడు రూఢీపరుస్తాడు. ఒకసారి మీకు 2 ఉదాహరణలు చెప్తాను. యాకోబు మామ లాబాను చేస్తున్న మోసాన్ని సహించలేక ఇక భార్యలతో చెప్పి, మీ నాన్న మనసు మారిపోయింది, ఇటువరకట్లాగా లేదు, నేను ఎంత చాకరీ చేసినా ఇంత కష్టపెడుతున్నాడు, జీతాలు మారుస్తున్నాడు, కాబట్టి నేను ఇక ఇంటికి వెళ్ళిపోతాను, దేవుడు కూడా వెళ్ళమన్నాడు, వెళ్తానంటే మాకు మాత్రం మా తండ్రి పెళ్ళి అయినాక మా తండ్రి దగ్గర ఇంకా మాకు మాత్రం ఏం స్వాచ్ఛ్యం ఉంది, నేను కూడా వస్తామని ఇటు బయలుదేరి వచ్చారు. అప్పుడు ఈయన గొర్రె బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు. లాభాన్ని లేడు. ఉంటే ఎందుకు వెళ్ళనెత్తాడు? అంతకుముందు 2-3 సార్లు అడిగాడు, వెళ్ళనివ్వల. అందుకని ఉంటే చెబితే వెళ్ళనీయడని చెప్పబెట్టుకోకుండా వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఈ సంగతి తెలిసింది, చెప్పేశాడు. మనుషుల్ని ఎంట పెట్టుకొని వచ్చాడు. మధ్యలో దేవుడు, యాకోబుతో మంచి అయినా చెడునా మాట్లాడావా, నీ తాట తీస్తా అన్నాడు, అంతే కదా. ఆ మాట చెప్పాడు కదా, జాగ్రత్త సుమి, మంచి కానీ చెడు కానీ నువ్వు పలకొద్దు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేశాడు. వచ్చాడు. వచ్చి, ఏమయ్యా, నీకు మక్కువ ఉంటే వెళ్ళాలనుకుంటే చెప్పు, బ్యాండ్ మేళాలతో సాగనంపేవాడిని కదా, ఇదెందుకు చేసావు? అదొకటి. రెండోదేమో, నా దేవతలను ఎందుకు దొంగిలించావు నువ్వు అంటే, యాకోబుకి ఈ ఎవరు దొంగిలించారో తెలియక, అది ఎవరి యొద్ద దొరికితే కనబడితే వాడు బ్రతకకూడదు అన్నాడు. టంగు పవర్ అంతే. ఆ బేతేలికి వెళ్ళి అటు మూలకి వెళ్తా ఉండేలకేనే ఆ బొమ్మలు దొంగిలించిన ఎవరి దగ్గర ఉన్నాయి? రాహేల్ దగ్గర ఉన్నాయి. రాహేల్ చచ్చిపోయింది. ఎందుకో తెలుసా? టంగు పవర్. దావీదు కూడా తప్పు చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, 100 గొర్రెలోడు
ఇంటికి చుట్టం వస్తే ఒక గొర్రె ఉన్న వాడి దగ్గరికి తీసుకొచ్చి అయ్యా విందు చేశాడంటే నా రాజ్యంలోన. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. వాడు నా రాజ్యంలో అంత కనికరం లేని పని జరిగిందా? వాడు కనికరం లేకుండా చేశాడు కాబట్టి ఆ గొర్రెకి పిల్ల మారుగా 4 గొర్రెలు అన్నాడు. దావీదు 4 బిడ్డలు చచ్చిపోయారు. టంగు పవర్ మామూలుది కాదు. అందుకని నోరుని జాగ్రత్తగా ఉంచుకోవాలి దేవుని బిడ్డలు. ఏది పడితే అది మాట్లాడకూడదు కదా. అన్ని సింహాలు సాధువుపరుస్తున్నారు, పాములు సొదలు సాధువుపరుస్తున్నారు, క్రూరమైనటువంటి వాడిని, విషసర్పాల్ని. కానీ నాలుకను స్వాధీనపరుచుకునేవాడు, సాధువు చేయగలిగిన వాడు లేడు అని నెత్తి నేను మొత్తుకున్నాడు యాకోబు గారు. 3వ అధ్యాయం అంతా కూడా 4 గురించే. అది ఎంత డేంజరో, ఎంత స్విచ్ పెట్టేదో, సర్వ శరీరానికి ఎంత స్విచ్ చేసి పెడుతుందో అని ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు కదమ్మా. 109వ కీర్తనలో ఒక మాట అంటాడు, 17వ వచనం. శపించటం అలవాటు పడి గబాల శపిస్తే ఆ శాపం వాళ్ళ మీదకే వస్తుంది. కాబట్టి శాపాలు పెట్టమాకండి. తర్వాత జరిగినాక నెత్తినేరు బాదుకోమాకండి. అది కోపాన్ని కంట్రోల్ పరుచుకోండి. క్రైస్తవ జీవితంలో కోపము పాపముతో సమానమని సంఘానికి హెచ్చరిక చేశాడు పౌలు గారు. ఒకవేళ వచ్చినా కూడా ఏదో సాయంత్రం వరకు ఉన్నా పర్లేదు, కానీ అంతకు మించి ఉంటే అది పాపమే అన్నాడు కదా. కోపపడకుడి, పాపము చేయకుడి. ఎఫెసీపతి కోపపడుడు కానీ పాపము చేయకుడి. ఎందుకంటే ఆ కోపం పాపానికి దారి తీస్తుంది కదా. ఇప్పుడు కయ్యూను కోపమేగా పాపానికి దారి తీసింది, భ్రష్టుడైపోయింది. కాబట్టి ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, 10వ అధ్యాయము 20వ వచనం. కాదు, మనసులో సరే పాస్టర్ గారు పైకాన వద్దంటున్నాడని మనసులో కోపంలో పళ్ళు కొరుక్కుంటే పెదాలు కొరుక్కుంటా లోన అనుకోమాకండి. ఏమ్మా, లోపల అనుకున్నా సరే ఏం జరిగింది తెలుసా? ఆకాశ పక్షులు అంటే దేవదూతలు. దేవదూతలు మీరు శపించిన శాపాలు పైకి తీసుకెళ్తాయి. నీ ప్రార్థన తీసుకెళ్తమే కాదు, నీ ఆశీర్వాదాలు తీసుకెళ్తమే కాదు, నీ శాపాలు కూడా తీసుకెళ్తారు దేవదూతలు. అక్కడికి వెళ్ళిపోతాయి. నువ్వు మనసులో అనుకున్నా వెళ్ళిపోతాయి. అంతఃపురంలో అనుకున్నా సరే, నువ్వు ఏడన్నా అనుకో వెళ్ళిపోతాయి ఆడికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలు. నాలుకను ఎలా పడితే అలా వాడకూడదు. ఎంత అదుపు చేసుకుంటే అంత మంచిదని ప్రసంగి గారు రాశాడు కదా. దేవుడు ఆకాశం అందున్నాడు, భూమి మీద నువ్వున్నావు, నీ మాటలు ఎంతుంటే అంత మంచిది. అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకు మించి వెళ్ళావా నువ్వు సాతాను ఊరిలో పడ్డట్టే అన్నాడు కదా. యేసు ప్రభు చెప్పారు ఆ మాట. 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. దీవించినా కూడా ఆ మాటలు, ప్రార్థించినా కూడా ఆ మాటలు ఆకాశంలో ఉన్న పరిశుద్ధ నివాసానికి చేరినవి. ఏదైనా సరే దేవుని సన్నిధికి చేరతాయి. భూమి మీద ఏది చేసినా కూడా అవన్నీ కూడా దేవుని సన్నిధికి చేర్చబడతాయి. వాటి ఫలితాలు తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది.
ఆ, అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను ద్వారా దేవుడు చేసిన హెచ్చరిక ఏమిటంటే 19వ అధ్యాయం 18వ వచనం, నీ కొడుకున నీ బిడ్డలుకి బుద్ధి రావాలంటే శిక్షించు, తప్పు లేదు. కావాలంటే ఒక దెబ్బ కొట్టు, తప్పు లేదు. బెత్తం వాడు, తప్పు లేదు. కానీ నువ్వు నాశనంగాను, నువ్వు సావా, ఎప్పుడు చేస్తావురా, ఇలాంటి పదాలు వాడటం అన్నది చాలా డేంజర్తో కూడుకున్నాయి. అవి మీ చేతులారా సాతానికి మీరు అవకాశం ఇస్తున్నారు కదా, తీసుకెళ్ళమని మీరు పర్మిషన్ ఇస్తున్నారు సాతానికి. దేవుడు పర్మిషన్ ఇవ్వటం కాదు, మన నోటి మాటలు వల్ల సాతానికి మన అవకాశాన్ని మనమే కలుగు చేస్తున్నాము. కాబట్టి కుటుంబాన్ని దీవించాలన్నా కదా, అందుకనే ఎక్కడైనా దీవెనలన్నాయి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇశ్రాయేల్ యొక్క విధానములో, సాంప్రదాయములో ఒకరినొకరు దీవించుకోవటం ఉంది. అబ్రహాం గారు ఇస్సాకును దీవించాడు, ఇస్సాకు వాళ్ళ బిడ్డలను దీవించాడు, యాకోబు కొడుకులను మొత్తాన్ని దీవించాడు. ఆఖరికి మనవడు మనిషే మన ఎఫ్రాయిములను కూడా తీసుకురా వాళ్ళని దీవిస్తా అని తీసుకొచ్చాడు. చేతులు మారితే అది కాదు నాన్నగారు, ఈడు పెద్దోడు, వీడి మీద కుడి చేయి పెట్టు అన్నాడు ఏసేపు. అరే నాకు తెలిసారా బాబు, ఈడు కూడా పెద్ద జనం అవుతాడు అని యాకోబు అన్న మాటలు మనకు తెలుసు. కాబట్టి దీవించటం, తల్లిదండ్రులు లోకస్తులు అంటారు కదా, తల్లిదండ్రులు దీవెన బ్రహ్మ దీవెనతో సమానం అని. బుద్ధి రావట్లేదు మనకి. మీ కోపం వస్తే ఏదైనా అంటారు కదా మరి. కాబట్టి అమ్మా దీవిద్దాం, బిడ్డలు దీవించండి, రోజు లేచి బిడ్డలు దీవించండి కదా. వాళ్ళు అసలు అంటారు మళ్ళీ అన్నిల్లో, నేను చాలా సందర్భాలు వింటా, నీ పిల్ల బంగారంగా అంటారు కోపం వచ్చినా కూడా. నీ కడుపు చల్లకుండా అంటారు, భలే దానివే, నువ్వు ఎప్పుడు పోతావు, ఎప్పుడు చస్తావురా అందరూ, నువ్వు ఎప్పుడు నాశనం అవుతావురా. ఈ పదాలు మంచివి కాదు, మన నోట రాకూడదు కదా. బూతులైనను సరసోక్తులైనను ఏమి రాకూడదు మన నోట. మనం దేవుని బిడ్డలం మనం, ఎందుకంటే అవి రూఢీపరచబడతాయి. ఆ సత్యాన్ని మీరు గమనించాలి. ఈరోజు మనం అందరం కూడా మరి కూటమి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాన్ని దీవిద్దాం. ఆ దీవెనలో దేవుడు రూఢీపరచును గాక. ఆయన అంటాడు, బిలాము ప్రవక్త అంటాడు, ఇదిగో నాకు దీవించమని సెలవాయను. దేవుడు సామ్రాజ్యం గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయును గాక, ఏ లోటు లేకుండా కృప చూపును గాక, రవికి మంచి జాబ్ వచ్చేలాగా చేయును గాక, వీళ్ళకి మంచి భవిష్యత్తు అనుగ్రహించును గాక, అయ్యప్పను దేవుడు మార్చును గాక. దేవుడు ఈ మాట రూఢీపరిచి కుటుంబాన్ని ఆశ్రయించును గాక. ఇవి మంచిది, ఇలా చెప్పటము మంచిది. అందుకనే కొంతమంది అంటారు, అయ్యగారు శనివారం అయినా కూడా కూటాల్లో 2-3 సార్లే అబ్బాయి గురించి ఏదో ఒకటి అని అంటారు. ఏమనమంటారు, ఆ పరిశుద్ధాత్మ కూటం రోజు పెట్టుకున్నావు కదరా నువ్వు, మెసేజ్ చెప్పడానికి కుదరదు, నాకు మెసేజ్ దాన్ని రూఢీపరచమంటానికి కుదరదు, అన్నీ కలిపి చెప్పేది ఇబ్బంది అయితే అంటే ఎట్టయినా సరే 3 సార్లు అంత ఏమా 3 సార్లు కూటం మొత్తంలో 3 సార్లు పలుకు, 3 సార్లు పలుకు అని నాకు చాలాసార్లు చెప్పారు. సరే రూఢి మంచిది. రేపుడు సంగతి ఏమిటంటే మరి మైలవరం వెళ్ళటానికి కూటానికి